ప్రపంచానికి మేమే పెద్దన్న అని బిల్డప్ ఇచ్చే అమెరికా వెనకాల ఉన్న అసలు కథ వేరే ఉంది. ఎవరైనా సరే వాళ్ళ మాట వినకపోతే చాలు, సిఐఏ రంగంలోకి దిగుతుంది. ఆ దేశ నాయకుడికి ఇంకా అంతే సంగతులు. వీళ్ళ దెబ్బకి విలవిలలాడిన కొన్ని దేశాలు చూడండి. లిబియా అండ్ ఇరాక్. గడ్డాఫీ ఏమో డాలర్ వద్దు అన్నాడు, సద్దాం దగ్గరేమో ఆయిల్ ఉంది. ఇంకేముంది, ఇద్దరిని మటాష్ చేసేశారు. ఇరాన్ అండ్ కాంగో. మా దేశంలో దొరికే ఆయిల్, యురేనియం మావే అన్నందుకు అక్కడ ప్రెసిడెంట్లను అధికారంలోంచి పీకేసి వీళ్ళకి నచ్చిన వాళ్ళని కూర్చోబెట్టారు. చిలీ అండ్ గ్వాటెమాలా. కాపర్ మీద కంపెనీల మీద ట్యాక్స్ వేస్తారా, ఎంత ధైర్యం అని చెప్పి వెంటనే అక్కడ ప్రభుత్వాలను కూల్చేశారు. క్యూబా అండ్ ఆఫ్ఘనిస్తాన్. చెగువేరాకి చెక్ పెట్టారు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో అయితే రష్యాని కొట్టడానికి వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు. చివరికి ఆ ట్రైనింగ్ పొందిన వాళ్ళే అమెరికాకి చుక్కలు చూపించారు. అది వేరే కథ అనుకోండి. అసలు ట్విస్ట్ ఏంటంటే, వెనిజులా నుంచి వియత్నాం వరకు ఎక్కడ ఆయిల్ ఉన్నా, ఎక్కడ మినరల్స్ ఉన్నా, లేదంటే ఎక్కడ తమ మాట వినకపోయినా అమెరికా అక్కడ వాలిపోతుంది. డెమోక్రసీ పేరుతో వీళ్ళు చేసే పొలిటికల్ గేమ్స్ మామూలుగా ఉండవు. చివరిగా ఒక మాట, ఇన్ని దేశాల మీద అటాక్ చేసి ఇన్ని ప్రభుత్వాలను కూల్చేసిన హిస్టరీ అమెరికాది. మరి మన ఇండియా ఇప్పటి వరకు ఎన్ని దేశాల మీద అటాక్ చేసిందో తెలుసా? 0, అంటే 0. ఎందుకంటే మనం ఎదుటివారిని దోచుకోవాలని చూడం, అందరూ బాగుపడాలని కోరుకుంటాం. అది మన ఇండియా పవర్.